మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం. ఈ దిన మన ధ్యానాంశం. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఈ అధ్యాయంలో మనకు కనపడుతున్న ఆ దినమున అన్న మాట ముందటి అధ్యాయంలో దేవుని యొక్క కోపముకు లోనైనటువంటి దేవుని ప్రజలు చెరలోకి వెళ్ళి శత్రువు చేతులు ఎంతగానో మొత్తబడి అనేక సంవత్సరములు వేదన పొందినటువంటి ఆ ప్రజలను చూసి వారి యందు జాలిపడి వారిలో శేషమును రక్షించి తన వాగ్దానాన్ని నిబంధనను వారితో స్థిరపరిచినటువంటి దేవుని యొక్క ప్రేమను, ఆయన వాత్సల్యతను గుర్తించి దేవుని ప్రజలు దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి కీర్తన. దేవుని తీర్పుకు బదులుగా ఇప్పుడు ప్రజలకు ఇక్కడ ఆదరణ, నెమ్మది దొరుకుతోంది. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనంలో, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను అంటున్నాడు. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖునైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదునని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అవును, ఆయన నిత్యము కోపించువాడు కాడు, ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కూడా కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఏలయనగా ఆయన కోపము నిమిషం మాత్రమే. దావీదు అంటాడు తన 30వ కీర్తనలో, ఆయన కోపము నిమిషం మాత్రముండును, అయితే ఆయన దయట ఆయుష్కాలం అంతా నిలుస్తుందట. అందుకే తన జీవితంలో కలిగిన అనుభవాల గురించి ఇలా రాస్తాడు. సాయంకాలం మన ఏడుపు వచ్చి రాత్రి ఉండిన ఉదయమున సంతోషం కలుగుతుంది. ఎందుకు అంటే ఆయన కోపం అలా కొనసాగేది కాదు. మనలో అనేకులు ఇదివరకే నశించకపోవడానికి ఒక బలమైనటువంటి కారణం ఉంది. విలాప వాక్యాలు ఈ మాట మనకు కనబడుతుంది. 3వ అధ్యాయము 22వ వచనంలో, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలం కాకున్న వారం. మన తప్పిదాన్ని బట్టి, అపరాధాన్ని బట్టి ఆయన కోపం వెంటనే రగిలితే మనలో ఒక్కరమైన మిగిలివారమా? దేవుని వైపు నుంచి ఆయన చెబుతున్న మాట చూడండి, నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగ ఉండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. అయితే ఇక్కడే అతి జాగ్రత్తగా ఒక అంశాన్ని మనం ఆలోచన చేయాలి. అది ఒక హెచ్చరికతో కూడినటువంటి మాట. తల్లిదండ్రులు క్షమిస్తున్నారు, అలాగే దేవుడు కూడా మరి ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక నిత్యం ఆయన క్షమిస్తాడు, ఎల్లప్పుడూ ఆయన కోపగించుకుంటాడా అనేది సత్యమైన దాన్ని మనము శరీర క్రియలకు హేతువుగా మార్చుకోకూడదు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా అంటున్నాడు 3వ అధ్యాయంలో 5వ వచనంలో, ఆయన నిత్యము కోపించిన, నిరంతరము కోపము చూపున అని నీవు అనుకొనినను నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయుచునే ఉన్నావు. ఈ మాట చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఒక పొరపాటు దొరలడం వేరు, వెంటనే పశ్చాత్తపడాలి, విడుదల పొందాలి, అది సబబే. దేవుడు కూడా క్షమించే మనసు కలిగి ఉన్నాడు. కానీ దేవుడు క్షమించే మనసు కలిగి ఉన్నాడులే అని ముందుగానే ఆలోచించి తప్పిదాలు చేయడం అన్నది ఇది చాలా ప్రమాదకరమైన విషయం. అపోస్తలుడైన పౌలు సంఘముతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాడు. రోమపత్రికలో 6వ అధ్యాయం చూడండి, ప్రారంభపు వచనాలే, అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లా రాదు. పాపం విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించుదుము? 5వ అధ్యాయం ముగింపు వచనంలో, అపరాధము విస్తరించినట్లుగా ధర్మశాస్త్రం ప్రవేశించింది, అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితంగా విస్తరించును అని రాస్తున్నాడు. పాపం ఉన్న చోట కృప ఉంది కదా అని మనము కృపను నిర్లక్ష్యపరుస్తూ పాపములో నిలిచి ఉండకూడదని హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన మన పట్ల చూపిన ప్రేమ వెల్లడి చేయబడుతుంది ఇక్కడ. ఆయన దీర్ఘశాంతమును మనం తృణీకరించకూడదు. అయితే ఇక యెషయా 12వ అధ్యాయంలో 3వ వచనం చూడండి, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులో నుండి నీళ్లు చేదుకొందురు, ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకముకు తెచ్చుకొనుడి. రక్షణాధారమైనటువంటి భావి మనకి ఇక్కడ కనబడుతుంది. చెర నుంచి విడిపించబడ్డారు,
రక్షణకు కారణభూతుడకు దేవుని స్తుతిస్తున్నారు. ఇప్పుడు ఆ రక్షణాధారమైన బావుల్లో నుండి నీళ్లు చేదుకుంటున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు 10వ వచనంలో, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగదు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. లివింగ్ వాటర్, దిస్ ఈజ్ ద సాల్వేషన్. ఇది రక్షణ. అశూరు చేతుల్లో మన పితరులు ఎలాగా బందీలుగా ఉంటే దేవుడు వారిని విడిపించి వారితో ఈ సంతోషభరితమైనటువంటి కీర్తనలు పాడేట్టుగా చేశాడో, పాపం అనేటువంటి ఒక బానిసత్వం కింద నిత్య మరణమునకు లోనైనటువంటి మన జీవితాలను యేసుక్రీస్తు తన రక్తం ద్వారా మనల్ని విడిపించాడు. ద డే ఆఫ్ రెడెంప్షన్. ఆ దినము అనేది మన జీవితంలో మనం రక్షణ పొందిన దినం. ఆ దినం అనేది మన జీవితంలో రాబోతున్నటువంటి క్రీస్తు యొక్క దినం. సియోను నివాసి ఉత్సాహధ్వని చేసి బిగ్గరగా ఇలాగనము, నీ మధ్యనున్న ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు, ఆయనే నీ విమోచన క్రయధనాన్ని చెల్లించాడు. భయపడక ఆయనను నమ్ముకొనుము. యెహోవా యెహోవాయే నా బలం, ఆయనే నా కీర్తనకాస్పదం, నా రక్షణకు కూడా కారణం ఆయనే. యెషయా 52:9లోనూ ఇలా రాయబడింది, యెరూషలేమునందు పాడైన స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. అవును, ఇదిగో సమస్త జనుల కనులెదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. ఈ ప్రవచనం మన జీవితం నెరవేర్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంతోషమునకు, ఈ పాటకు కారణం, ఒకటి శిక్ష కొట్టివేయబడ్డం, రెండవది గొప్ప రక్షణ భాగ్యం దొరకడం. కృప మీకు తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ.